వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా. సో ఈ ప్రాబ్లం అనేది కొంచెం డిఫరెంట్ అనమాట. సో దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసుకుందాం. 2x² + 3x + 4/x - 1 x² + 2 = a/x - 1 + bx + c/x² + 2. దీన్ని మనం ఈక్వేషన్ 1గా రాసుకుందాం. సో 2x² + 3x + 4/x - 1 × x² + 2. దెన్ మనం అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. a × x² + 2 + bx + c × x - 1. ఇక్కడ మనం bx + c అని ఎందుకు రాసామంటే ఇక్కడ x⁴ ఉందన్నమాట. సో x⁴ ఉంది కాబట్టి ఇక్కడ 2 టర్మ్స్ని మనం కలిపి రాసాం. సో ఇంకో ప్రాబ్లంలో వచ్చేసి మనం లైక్ x - 1 హోల్ క్యూబ్ ఉందనుకోండి, దాన్ని x - 1 వచ్చినప్పుడు ఏగా అండ్ x - 1 హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు b అండ్ x - 1 హోల్ క్యూబ్కి c అంటే 3 ఫ్యాక్టర్స్గా మనం డివైడ్ చేసి రాస్తాం అన్నమాట. నెక్స్ట్ అదే మనం డినామినేటర్స్ రాద్దాం. x - 1 x² + 2. సో ఇక్కడ డినామినేటర్స్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేద్దాం. 2x² + 3x + 4 = a × x² + 2 + bx + c × x - 1. దీన్ని ఈక్వేషన్ 2గా రాసుకుందాం. సో ఇక్కడ మనకి x - 1 ఉంది కదా, x = 1 అని చెప్పేసి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, 1 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఈ ఈక్వేషన్ 2లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే నేను డైరెక్ట్గా రాస్తున్నా. 2 + 3 + 4 = a × 1 + 2 + b + c × 1 - 1. సో ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది కదా మనకి. సో ఇది వచ్చేసి 9 = a × 3. సో a = 9/3. 3 1s 3 3s. సో a అనేది మనకి 3 వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయడానికి లేదనమాట, x² + 2. సో మనం ఈ ఈక్వేషన్ 2లో ఇదంతా మల్టిప్లై చేసుకుంటే మనకి కోఎఫిషియెంట్స్ సపరేట్ అవుతాయి కదా, లైక్ x² కోఎఫిషియెంట్స్ అండ్ x కోఎఫిషియెంట్స్ అండ్ కాన్స్టెంట్ టర్మ్ కోఎఫిషియెంట్స్ అవి సపరేట్గా రాసుకొని మనం bని cని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు x² కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ x². సో x²కి ఇక్కడ కోఎఫిషియంట్ ఏముంది, 2 ఉంది. 2 = అండ్ ఇక్కడ x²కి a ఉంది కదా, 2 = a. అండ్ ఈ ఈక్వేషన్లో మనం bxని xతో మల్టిప్లై చేస్తే మనకి bx² వస్తుంది. సో b కూడా x² కోఎఫిషియంట్ కాబట్టి 2 = a + b. నెక్స్ట్ x కోఎఫిషియంట్ చూద్దాం. కంపేరింగ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ x. సో ఇక్కడ x కోఎఫిషియంట్ వచ్చేసి 3 కదా, 3 = bx × x. ఈ ఈక్వేషన్ని మనం స్ప్లిట్ చేసి రాద్దాం. లైక్ ax² + 2a + bx² - bx + cx - c. సో ఇప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది కదా ఏ కోఎఫిషియెంట్స్ అని.
సో ఎక్స్ కోఎఫిషియన్స్ చూసుకుంటే మనకి -b అండ్ +c అనమాట. సో -b +c. అండ్ కాన్స్టెంట్ టర్మ్ కూడా కోఎఫిషియన్స్ కంపేర్ చేద్దాం. కంపేరింగ్ కోఎఫిషియన్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్. సో కాన్స్టెంట్ టర్మ్కి చూసుకుంటే 4 అనమాట. 4 = 2a. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్కి ఏమన్నాయి కోఎఫిషియన్స్? 2a అండ్ -c. 2a -c. సో ఇప్పుడు మనకి ఆల్రెడీ ఏ వాల్యూ 3 అని తెలుసు కదా. ఏ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇక్కడ b వస్తుంది చూడండి. 3 + b. దెన్ b = -1. నెక్స్ట్ c వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఆల్రెడీ b వాల్యూ తెలుసు కాబట్టి ఇక్కడ b వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 = -1 -(-1) + c = సో మైనస్ ఇంటూ మైనస్ ఇది +1 అవుతుంది కదా. సో c = 2. సో మనకి ఏబిసి వాల్యూస్ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం అదే ఫైండ్ అవుట్ చేయొచ్చు, బట్ మనకు ఆల్రెడీ సి వాల్యూ వచ్చేసింది కాబట్టి అవసరం లేదు. సో సబ్స్టిట్యూట్ ఏ, బి అండ్ సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో మనం ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ అదే సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. ఏ వాల్యూ వచ్చేసి మనకి సో యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్ 1 రాద్దాం. 2 = ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 3 వచ్చింది. 3/x - 1 నేను డైరెక్ట్గా రాసేస్తున్నా. బి వాల్యూ వచ్చేసి -1. సో ప్లస్ ఇంటూ -x. సి వాల్యూ వచ్చేసి 2 కదా, +2/x² + 2. సో దీన్ని మనం 3/x - 1 మైనస్ ఆఫ్ ఓకే -x + 2 ఇట్లా రాసాయండి. -x + 2/x² + 2. ఇది మన పార్షియల్ ఫ్రాక్షన్ అనమాట. ఫైనల్గా ప్రాబ్లం చేద్దాం. దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసి రాద్దాం. x³ - 5/x - 1³ × x - 2. సో దీన్ని మనం ఇందాక మనం అదే చెప్పా కదా నేను, x - 1³ మనం 3 పార్ట్స్గా రాస్తామన్నమాట. a/x - 1 + b/x - 1² + c/x - 1³ అండ్ ఈ టర్మ్ని వచ్చేసి సపరేట్గా రాసేస్తాం +d/x - 2. సో దీన్ని ఈక్వేషన్ 1గా రాసుకుందాం. సో ఈ డినామినేటర్స్ మనం అదే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే డినామినేటర్స్ సేమ్గా ఉంటాయి. సో డైరెక్ట్గా మనం న్యూమరేటర్స్ రాసేద్దాం. x³ - 5 =
ఇక్కడ మనం ఎలా రాయాలంటే ఇక్కడ హైయెస్ట్ పవర్ చూసుకోండి. డినామినేటర్లో x-1 ఉంది కదా, మనకి లేనిది అంటే x-1 హోల్ స్క్వేర్ అనమాట, అది వచ్చేస్తుంది. ప్లస్ x-2, ఆ రెండు ఏతో మల్టిప్లై చేస్తాం. a ఇంటూ x-1 హోల్ స్క్వేర్ ఇంటూ x-2 ప్లస్ b ఇంటూ ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ ఉంది కదా, సో x-1 ఇంటూ x-2. ఇక్కడ x-1 హోల్ క్యూబ్ ఉంది, సో మనకి లేనిది ఏంటి x-2, c ఇంటూ x-2 ప్లస్ d ఇంటూ, సో ఇక్కడ డినామినేటర్లో x-2 ఉంది, మనకి లేనిది ఏంటి x-1 హోల్ క్యూబ్, సో x-1 హోల్ క్యూబ్ రాద్దాం. అండ్ దీన్ని ఈక్వేషన్ 2గా రాసుకుందాం. ఇక్కడ ఫస్ట్ మనం x=1 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, అండ్ దెన్ x=2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఏ వాల్యూస్ వస్తాయి. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ x=1 ఇన్ ఈక్వేషన్ 2. సో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి, నేను డైరెక్ట్గా రాస్తున్నా, 1 - 5 ఇక్కడ 1 - 1 హోల్ స్క్వేర్ అంటే 0 అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ కూడా 1 - 1 అంటే 0 అయిపోతుంది. సో ఇక్కడ c ఇంటూ 1 - 2, సో మైనస్ c. ఇక్కడ కూడా 1 - 1 అంటే 0 అయిపోతుంది. సో 1 - 5 -4 -c. బోత్ సైడ్స్ మైనస్ క్యాన్సిల్ చేసేస్తాం. c = 4. దెన్ సబ్స్టిట్యూట్ x=2. ఇప్పుడు x=2 సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం ఇన్ ఈక్వేషన్ 2. సో 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 2³ -5 అంటే 8 - 5 ఇక్కడ చూడండి 2 - 2 0 అయిపోతుంది. ఇక్కడ కూడా 2 - 2 0 అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ కూడా 2 - 2 0 అయిపోతుంది. ఇక్కడ చూస్తే 2 - 1, సో ఓన్లీ d టర్మ్. 2 - 1 1, సో d. 8 - 5 d. 8 - 5 అంటే 3, సో మనకి d = 3 వచ్చింది. మనకి c వాల్యూ, d వాల్యూ వచ్చింది. a అండ్ b వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు ab వాల్యూస్ కోసం మనం ఏం చేస్తామంటే సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లంలో కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేస్తాం. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉండే అదే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే కోఎఫిషియెంట్స్ని అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండే కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేద్దాం. జస్ట్ మనం x³ అండ్ కాన్స్టెంట్ టర్మ్కి చూద్దాం. కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ x³. సో x³ చూసుకుంటే 1 = x³ కోఎఫిషియెంట్ 1 కదా, సో ఇక్కడ చూసుకుంటే x³ ఇక్కడ x ఇంటూ x-1 హోల్ స్క్వేర్ కదా ఇది, సో ఇది x² ఇంటూ x అయితే x³ అవుతుంది కదా. సో ఏ టర్మ్ అనేది x³ కోఎఫిషియెంట్, సో a. అండ్ దెన్ ఇక్కడ చూసుకుంటే మనకి x² వస్తుంది, x³ రాదు. అండ్ ఇక్కడ కూడా రాదు. ఇక్కడ x-1 హోల్ క్యూబ్ ఉంది కదా, సో ఇక్కడ వస్తుంది. మనం d టర్మ్ రాద్దాం, ప్లస్ d. డైరెక్ట్గా చేసేద్దాం. మనకి ఆల్రెడీ d వాల్యూ ఉంది కదా, ఈ d వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 = a + 3. సో a = 1 - 3, 1 - 3 = -2.
దెన్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ని చూద్దాం. కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ని చూసుకుంటే ఇక్కడ ఈక్వేషన్లో -5, సో -5 ఈక్వల్ టు ఇక్కడ మనకి 2 వస్తుంది. అండ్ దెన్ ఓకే, దీన్ని కూడా మనం స్ప్లిట్ చేసి రాద్దాం. x-1 హోల్స్. సో ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈక్వేషన్ నేను స్ప్లిట్ చేసి రాస్తున్నా. సో మనం స్ప్లిట్ చేసి రాసాక ఇట్లా రాసాక ఇక్కడ చూసుకుంటే మనకు కాన్స్టెంట్ టర్మ్స్ ఇక్కడ -2a, దెన్ +2b, దెన్ -2c అండ్ -d. ఇవి కాన్స్టెంట్ టర్మ్స్. సో ఇవి ఇక్కడ రాసుకుందాం. -2a +2b, దెన్ -2c అండ్ -d, ఈ కాన్స్టెంట్ టర్మ్స్. ఇవి మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం అనమాట. మనకి ఏమేమి వాల్యూస్ ఆల్రెడీ వచ్చాయో అవి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో -5 ఈక్వల్ టు -2 ఇంటూ -2, మనకు ఆల్రెడీ ఏ వాల్యూ వచ్చింది కదా, దెన్ +2 ఇంటూ b వాల్యూ రాలేదు, సో డైరెక్ట్గా 2b అని రాసాం. నెక్స్ట్ -2 ఇంటూ c వాల్యూ మనకి 4 వచ్చింది. -2 ఇంటూ 4 8, ఓకే, 2 ఇంటూ 4 8, దెన్ -8. నెక్స్ట్ మనకి d వాల్యూ 3 వచ్చింది కదా, సో d వాల్యూ -3. -5 ఈక్వల్ టు -2 ఇంటూ -2 4 +2b, ఇక్కడ -8 -3 -11, సో -5 +11 -4 ఈక్వల్ టు 2b. సో -5 -9, -5 -4 9, 11 -9 ఈక్వల్ టు 2b, దెన్ 11 -9 ఈక్వల్ టు 2. సో b ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 1. b ఈక్వల్ టు 1 వచ్చింది. సో మనం a, b, c అండ్ d వాల్యూస్ని ఫైండ్ చేస్తాం. సో ఈ 4 వాల్యూస్ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్గా రాసేద్దాం. x³ -5/x-1 హోల్ క్యూబ్ ఇంటూ x-2 ఈక్వల్ టు ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది, -2. సో -2/x-1 ప్లస్ b వాల్యూ మనకి ఎంత వచ్చింది, 1. 1/x-1 హోల్ స్క్వేర్. c వాల్యూ వచ్చేసి మనకి 4 వచ్చింది కదా, ప్లస్ 4/x-1 హోల్ క్యూబ్. d వాల్యూ వచ్చేసరికి మనకి 3 వచ్చింది, ప్లస్ 3/x-2. సో మనం పార్షియల్ ఫ్రాక్షన్స్గా డివైడ్ చేసేసి రాసామన్నమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రాబ్లంలో కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మీకు వీటి మీద ఏదైనా మోర్ వీడియోస్ కావాలి అంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.